UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఈయనది అది చేస్తారండి. కమల్ హాసన్ అది సినిమా కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా ఇస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే డన్. హీరోయిన్ గా యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ? ఓలే థింక్ జ్యూస్ कुछ भी बोलो, क्या है यार अनुदी? Yeah, this is what I've used also, like kuch bhi. To him only, it's always because he'll always come and sit and keep on nagging. Okay, got it. Hero kuch bhi. Hero use చేసే లైన్స్. మామ నేను కూడా ఉన్నా మామ సెట్లో, నాతో కూడా నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మా అమ్మ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారు నిజం అనుకుంటారు మామ. సరే నైస్ లైన్ ఇంకా మామ నేను బాగా చేసినాను కూడా చెప్పు మామ అప్పుడప్పుడు ఇంట్లో. నిజంగా ఇదైతే ఉంటుంది. Also, I'll keep saying ready sir, okay sir, ready sir, ready sir. That's all. Keep on saying. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తుండ అని చెప్పి డౌట్స్. రెడీ సార్ రండి సార్ అంటుండే. ఏ టైం పే ఉన్నో క్యా కర్ రే బోల్కే క్యూరియాసిటీ మే. Correct. ఓకే సరే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారి గురించి. అంటే నాగవంశీ గారు, మనం చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాం, కానీ నాగవంశీ గారు ఈజ్ సంబడి హూస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా సరే అలా టక్మన్ వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాలో హీరో కంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. లేదు యాక్చువల్లీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో అండ్ ప్రొడ్యూసర్ పోటీ పడతారు ఈ విషయంలో బయట టాక్. ఏమంటారు? కానీ క్రెడిట్ ఆయన కూడా వస్తారు కదా. ఆయన మోస్ట్ సైలెంట్. మీరిద్దరూ మాత్రం ఏదనిపిస్తే అది మాట్లాడతారు. కానీ విశ్వక్లో మార్పు ఏమైనా వచ్చిందా ఇప్పుడు? మార్పు అంటే అదే అండి, అంటే అంతకుముందు 29-30 అయింది, వీడియో పెట్టేసి అట్లాంటివి లేవా ఇప్పుడు? అది ఎప్పుడో 21-22 అప్పుడు. ఇప్పుడు ఎంత 7-8 సంవత్సరాలు అయిపోయింది. సో యు ఆర్ కూల్ కొంచెం కదా. మనిషి అన్నాక వస్తుంది అంతా కదిలినంత వరకు. ఓకే ఎస్, what do you have to say about వంశీ గారు? He's really a very cool producer. I haven't spoken much to him, but he's really cool. I also remember, like, immediately after Dragon it did really well for me, I got a call from him immediately and he was like, no, you have to do this film. We really want you to be a part of this film. And then when he made the call, I was like, okay, fine, I will sit and hear the narration. And then that's how I came into the film. Yeah. ఐ థింక్ డ్రాగన్ ప్రీ రిలీజ్లోనేనా మన ప్రదీప్ అంటాడు తెలుగు ఆడియన్స్ హ్యావ్ డిఫరెంట్ సౌండ్ అని. హీ మెన్షన్స్ అబౌట్ దిస్ సౌండ్ ఆఫ్ మిస్టర్ అనుదీప్. యా, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక సౌండ్ లాగా మీకు ఒక సౌండ్ ఆర్యభట్ 0 అలాగా. ఎస్, మీరు చెప్పండి ఇప్పుడు నాగవంశీ గారి గురించి. నాగవంశీ గారు పైకి ఎట్లా ఉంటారు కానీ లోపల చాలా పైకి ఎట్లుంటారు అంటే చాలా ఏమంటారు, हम डिस्कस किए थे नागवंशी సార్ के बारे में. मैंने कुछ डिस्कस नहीं किया. అంటే పైకి కొంచెం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ చాలా సెన్సిటివ్ ఆయన. ఓకే, ఏ విషయంలో కోపంగా ఉంటారు? ఇదే ఎవరైనా ట్రిగ్గర్ చేసినప్పుడు కానీ ఏదన్నా. ఏ విషయంలో ట్రిగ్గర్ చేశారు? అప్పుడప్పుడు చూస్తాం కదండి కొన్ని వీడియోస్, రీల్స్ అట్లాంటివి. సో ఏంటా రీల్స్? సో అట్లా ఎప్పుడన్నా ఉంటారు కానీ, బట్ ఒక సినిమా గురించి, సినిమాకి ఎంత చేయాలి దాన్ని చూసి దాన్ని రీషూట్ చేసి దాన్ని సీతారావులు ఏంటంటే సినిమాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సినిమాని చూసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి దాన్ని చాలా ఇది చేస్తారనమాట. సో రిపేర్ చేసేట్. సో ఓకే, అట్లా. మీరేమంటారు వంశీ గారి గురించి? ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండ్ ఫిల్మ్ కదా. ఒక ఇటరేటివ్ నాకు అనిపించేది కొంచెం ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో కొంచెం మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. ఓకే, నాది కూడా మిర్రర్ ఇమేజ్ నాగవంశీది. ఎలాగా మిర్రర్ ఇమేజ్ నాది కూడా? ఎలా? ఎట్లా అంటే मेरा भी नागवंश का मिरर इमेज बोल रहा हूँ. అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది. టాటా. సరే, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్
సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే యు అండర్స్టూడ్. He's telling after your marriage and his marriage is over, then we are telling separate. बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. పిల్లలు ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది, అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు, అసలు కాన్సెప్ట్ లేదు. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు. ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి, లేదు. వెళ్తున్నారు జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనతి పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. తిరుగుతున్నామన్నాడా? దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి. యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే. కేల్ క్లోజ్, దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు పాడు మామ, పాడు మామ. 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీ का कुछ अब तेलुगु आपको आया था ना? I'll join. मैं try करूँगी. జైసే తుమ్ గాయే వైసే కాదు. చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే, Lip sync नहीं करना है, गाना है. దట్స్ ద జేరింగ్ మామ, దట్స్ స్మాష్ యా. మీకు ఇష్టమైన పాట ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు, ఇళయరాజా బీమ్స్. అన్ని ఇళయరాజా అందరు ఇష్టం. ఇళయరాజా, రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా. సో సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా, ఓకే. మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, ఓకే. కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము నిధి కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది. February 30, Punky in theaters. Tata, bye. Thank you so much, everybody. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.